వెల్కమ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనకి ఉన్న క్లాస్లో ప్రాథమిక హక్కులకు సంబంధించి కొన్ని కేసెస్, ప్రాథమిక హక్కులకు సంబంధించి ఎస్సీ అంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు, ఇది కేసు. సో సమ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్. సో దీంట్లో చాలా కన్ఫ్యూజన్కి గురి అయ్యేటువంటి టాపిక్ ఇది. సో చాలామందికి అర్థం కానటువంటి టాపిక్. దీన్ని యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, సో ఎంత సింపుల్గా పాసిబుల్ అయితే అంత సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తా. కేర్ఫుల్గా వినండి. సో దీంట్లో కేస్ నెంబర్ 1 ఇది దేనికి సంబంధించింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక హక్కుల కొన్ని ప్రశ్నలతోటి మొదలవుతుంది. చూడండి, ప్రాథమిక హక్కులు సవరించదగినవా, సవరించదగినవి ఆర్ కాదు అనేటువంటిది ఒక ప్రశ్న. తర్వాత ఈ ప్రాథమిక హక్కులని ఎవరు సవరిస్తారు, అది పార్లమెంట్, అది అందరికీ తెలుసు. సో ఇక్కడ 2 క్వశ్చన్స్. ఒకటి, ప్రాథమిక హక్కులు సవరించదగినవా కాదా అనేది ఒక ప్రశ్న. తర్వాత దీంట్లో రెండో ప్రశ్న, రాజ్యాంగం సవరించదగినదా కాదా, రాజ్యాంగం సవరించదగినదా కాదా అనేది రెండో ప్రశ్న. యాక్చువల్గా ఇక్కడ మీరు కేర్ఫుల్గా గమనిస్తే ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో భాగం కదా. సో రాజ్యాంగం అని అంటే 1 నుంచి ప్రారంభంలో అయితే 22 భాగాలు, తర్వాత కొన్ని ఎడిషన్స్ అయినవి కాబట్టి ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నవి. సో ఈ 25 భాగాలు ఆర్టికల్ 1 నుంచి 395 వరకు, ఓకే, ఆర్టికల్ 1 నుంచి 395 వరకు, మధ్యలో యాడ్ చేసిన క్లాజెస్ తోటి కలుపుకుంటే 448 ఆర్టికల్స్ ఉన్నవి రాజ్యాంగంలో యాజ్ పర్ ఎన్సిఈఆర్టీ. సో ఎన్సిఆర్టీ ప్రకారము 448 ఆర్టికల్స్, ఎన్ఐఓఎస్ ప్రకారము 444 ఆర్టికల్స్, అదేవిధంగా మన తెలుగు అకాడమీ ప్రకారం కూడా 444 ఉన్నవి. బట్ మనం వాడేటువంటి ఒక ఫేమస్ స్టాండర్డ్ బుక్ ప్రకారం అయితే మోర్ దెన్ 470 ఆర్టికల్స్ ఉన్నవి. సరే, ఏది గుర్తుపెట్టుకోవాలి అంటే 448 గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఆర్ ఏదైనా సరే మీరు అప్రోప్రియేట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్లో మీరు క్వశ్చన్లో అప్రోప్రియేట్ ఆప్షన్ని చూసి ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే కమింగ్ బ్యాక్, ప్రాథమిక హక్కులు సవరించదగినవా, రాజ్యాంగం సవరించదగిందా అనేటువంటివి 2 ప్రశ్నలు. సో 2 ప్రశ్నలకి సమాధానం సవరించదగినవి. ఎస్, మొదటి ప్రశ్న. అయితే దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్, ప్రాథమిక హక్కుల్ని కావచ్చు లేదా రాజ్యాంగాన్ని కావచ్చు సవరించే క్రమంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నవి అనే దాన్ని నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు రాజ్యాంగం సవరించవచ్చా లేదా అనేది అండ్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం అనేది 1973లో వచ్చింది. రాజ్యాంగాన్ని సవరించవచ్చా లేదా అనేటువంటిది ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం 1973లో వచ్చింది. సో దీనికంటే ముందు 1951లో ఒక తీర్పు, 1965లో మరో తీర్పు, 1967లో ఇంకొక తీర్పు. సో ఈ విధంగా ఈ తీర్పులన్నీ కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించినవి. అంటే ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ సవరణ చేస్తుంది. రాజ్యాంగం మనకి ఇక్కడ చూడండి 1946లో రాయడం ప్రారంభిస్తే 1949కి పూర్తి అయితే 1950లో అమల్లోకి వస్తే 1951లో రాజ్యాంగం సవరణ చేయడం ప్రారంభం చేసినాము. సో మరి రాజ్యాంగంలో ఏ భాగాన్ని సవరణ చేసినారు అని అంటే పార్ట్ 3 3వ భాగాన్ని సవరణ చేసినారు. దీంట్లో గుర్తుపెట్టుకోవాలి, 3వ భాగాన్ని సవరణ చేసినారు. ఓకే, సో ఇప్పుడు రాజ్యాంగంలో భాగమే 3వ భాగం కూడా కాబట్టి సవరణ చేసే అధికారం ఎవరికి ఉంది అని అంటే పార్లమెంట్కి ఉంది. సవరణ చేసే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కి ఉంది. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేసినారు, కొంతమంది 1951లో సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేసిన. ఏమని అని అంటే, పార్లమెంట్ 1వ రాజ్యాంగ సవరణ 1951లో చేసింది, అది
పార్ట్ 3 సవరణ చేసింది, 3వ భాగానికి సవరణ చేసింది. సో ఇప్పుడు మన వాళ్ళు అడుగుతున్నారు సుప్రీంకోర్టుని, అయ్యా మరి 3వ భాగాన్ని సవరణ చేసే అధికారం పార్లమెంట్కి ఉందా అని అంటే, ఒకటో కేసులో 1951 ఫస్ట్ కేస్ సుప్రీంకోర్టు అన్నది, ఈ కేసు పేరు శంకరీ ప్రసాద్ కేస్. ఈ కేసు పేరు శంకరీ ప్రసాద్ కేసులో ఏమని చెప్పింది అంటే అవును ఉంది. ఎందుకనంటే ఆర్టికల్ 368 ప్రకారము పార్లమెంట్కి అధికారం ఉంది. ఎవరికి అధికారం? పార్లమెంట్కి. దేనికి? రాజ్యాంగాన్ని సవరించడానికి. దేనికి? రాజ్యాంగాన్ని సవరణ చేయటానికి. కాబట్టి ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో భాగమే కనుక అవును, రాజ్యాంగాన్ని అంటే ప్రాథమిక హక్కుల్ని పార్ట్ 3ని సవరించే అధికారం పార్లమెంట్కి ఉంది అని చెప్పింది. తర్వాత మరొక కేసులో, సో ఇంకా మనం కేసు డీటెయిల్స్ వెళ్ళాము, జస్ట్ ఏ కేసులో ఏమన్నారు అనేది చూస్తాము. ఇంకా మొత్తం మనం డిస్కస్ చేస్తే ఒక్కొక్కటి 1000 పేజెస్ జడ్జిమెంట్స్ ఉంటాయి, మనకి అవన్నీ అన్నెసెసరీ. సో రెండో కేసులో ఏమని చెప్పింది? 1965. సో ఈ రెండవ తీర్పులో కూడా ఇది సజ్జన్ సింగ్ కేసు, నజ్జన్ సింగ్ కాదు, సజ్జన్ సింగ్. ఈ సజ్జన్ సింగ్ కేసులో కూడా ఎస్ అని చెప్పింది, అంటే రాజ్యాంగ సవరణ చేయవచ్చు అని చెప్పింది అనమాట. ఇక్కడ రివర్స్ తీర్పు వచ్చింది 1967లో, అది గోలక్నాథ్ కేస్. అది గోలక్నాథ్ కేస్. సో గోలక్నాథ్ కేసులో ఏమని చెప్పింది అని అంటే రాజ్యాంగ సవరణ కాదు, ప్రాథమిక హక్కుల సవరణ అనేది పార్లమెంట్ చేయడానికి లేదు అని చెప్పింది. అయితే ఇక్కడ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ప్రాథమిక హక్కులు అనేవి స్వాభావికమైనవి. ప్రాథమిక హక్కులు స్వాభావికమైనవి, వాటిని మార్చడానికి వీలు కాదు, వాటిని మార్చటానికి వీలు కాదు అని చెప్పింది. సో ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కుల్లో మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్టికల్ ఏంటి అంటే 31 ఆర్టికల్. సో 31వ ఆర్టికల్ ఇదేం చెప్తుంది? నార్మల్గా రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్తుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆస్తి హక్కు ఉంది అని చెప్తుంది. ఎందుకు ఈ ఆర్టికల్ 31 ప్రాబ్లమాటిక్ ఉండింది అని అంటే, అప్పుడు మనకి స్వతంత్రానికి ముందు ల్యాండ్ మొత్తం కూడా జమీందారీ వ్యవస్థలో ఉండింది. ల్యాండ్ మొత్తం కూడా జమీందారీ వ్యవస్థలో ఉండింది. సో ఇప్పుడు ఆ వ్యవస్థని రద్దు చేయాలి. రెండోది, రద్దు చేసిన తర్వాత భూములను సేకరించాలి, భూ సంస్కరణలను అమలు చేయాలి. తర్వాత ప్రజల ప్రయోజనాల కోసం వాటిని పంపిణీ చేయాలి. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యకలాపాలు ఉన్నవి గవర్నమెంట్ చేయాల్సింది. అయితే ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? ఇవన్నీ చేయాలి అని అంటే ఒక ఇండివిజువల్ దగ్గర ఎక్స్ట్రా భూమి ఏదైతే ఉందో దాన్ని మనం అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవాలి. మరి ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు? ఎవరి దగ్గర నుంచి అయితే మనం భూమిని స్వాధీనం చేసుకుంటున్నామో అంటే గవర్నమెంట్, ఇతను వెళ్ళి కోర్టులో కేసు వేస్తున్నాడు. ఏమని? గవర్నమెంట్ నా ప్రాథమిక హక్కులైనటువంటి ఆర్టికల్ 31ని ఉల్లంఘిస్తుంది అని. సో ఈ విధంగా గవర్నమెంట్ ఇటువంటి ల్యాండ్ రిఫార్మ్స్, భూసేకరణ, సంస్కరణలు ఇవి చేయలేకపోతున్నాయి అన్నమాట. అందుకే ఈ ప్రాథమిక హక్కులు కొన్ని అడ్డంకులుగా మారుతున్నవి. సో మళ్ళీ మనము ప్రాథమిక హక్కులు మరియు పార్ట్ 4లో ఉన్న ఆదేశిక సూత్రాలు చదివేటప్పుడు ఇంకా క్లియర్గా కొంచెం అర్థం చేసుకుంటాం ఈ కేసెస్ గురించి. అయితే ఇక్కడ కొన్ని బేసిక్స్ మాత్రమే చూద్దాం. అయితే ఈ అడ్డంకులుగా మారుతున్నవి. అండ్ ఇప్పుడు సడన్గా గోలక్నాథ్ కేసులో ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కుల్ని మీరు సవరణ చేయటానికి నో అని చెప్పింది. ఇప్పుడు పార్లమెంట్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ టు ద పార్లమెంట్ అని అంటే, ఇప్పుడు చూడండి కోర్ట్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది, రాజ్యాంగం. సో ఈ రాజ్యాంగంలో ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని కోర్ట్ ఫాలో చేయాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని కోర్ట్ ఫాలో చేయాలి. సో ఇప్పుడు
ఈ గోలక్నాథ్ కేసుకి రెస్పాన్స్గా పార్లమెంట్కి రాజ్యాంగ సవరణ అధికారం ఉంది కదా, ఇది మీకు తెలుసు. పార్లమెంట్కి రాజ్యాంగ సవరణ అధికారం ఉంది ఆర్టికల్ 368 ప్రకారము. సో ఇప్పుడు పార్లమెంట్కి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమని అంటే, అచ్చా, సో మై డియర్ కోర్ట్, నువ్వు నన్ను ప్రాథమిక హక్కుల్ని సవరణ చేయొద్దు అని అంటావు కదా, సో ఇప్పుడు నేను నీకు ట్విస్ట్ ఇస్తున్నా చూడు అని ఈ పార్లమెంట్ 13 ఆర్టికల్ 368 ఆర్టికల్ రెండింటిని చేంజ్ చేసి ఏం చేసింది అని అంటే, పార్లమెంట్ యొక్క అధికారాలను పెంచుకుంది. ఏం చేసింది? పార్లమెంట్ యొక్క అధికారాలను పెంచుకుంది. అంటే ఈ 368 ప్రకారము భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటు ఏ భాగాన్నైనా సవరించవచ్చు అనేటువంటి క్లాజ్ని రాజ్యాంగంలో చొప్పించుకుందన్నమాట. పార్లమెంట్ ఏం చేసింది? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం నడుస్తుంది అని అంటే, ప్రాథమిక హక్కులను సవరణ చేయవచ్చా, ఎస్ ఆర్ నో అనేది నడుస్తుంది. ఓకే, ప్రాథమిక హక్కులు అనగా పార్ట్ 3 ఓన్లీ 3వ భాగం గురించి నడుస్తుంది, అన్ని భాగాల గురించి కాదు. సో 2 కేసెస్లో ఏమన్నారు? శంకరీ ప్రసాద్ కేసులో ఎస్ అన్నారు, అండ్ సజ్జన్ సింగ్ కేసులో ఎస్ అన్నారు, గోలక్నాథ్ కేసులో నో అన్నారు. నో అనేసరికి పార్లమెంట్కి మైండ్ బ్లాక్ అయింది. అండ్ పార్లమెంట్కి రాజ్యాంగ సవరణ అధికారం ఉంది కాబట్టి పార్లమెంట్ ఏం చెప్పింది అని అంటే, ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు మై డియర్ సుప్రీంకోర్టు, పూర్తి రాజ్యాంగాన్ని సవరించే హక్కు నాకుంది అని పార్లమెంట్ ఆర్టికల్ 368లో ఒక క్లాజ్ని ఇన్సర్ట్ చేసింది, పెట్టింది. సో ఇది ఏ రాజ్యాంగ సవరణ జరిగింది అనేది ఇంపార్టెంట్. 24వ రాజ్యాంగ సవరణ 1971లో. సో ఏం జరిగింది దీని ద్వారా? ఒకటి, 24వ సవరణ ద్వారా పార్లమెంట్ అధికారం పెరిగింది. పార్లమెంట్ నోట్ చేయాలి, ఇంపార్టెంట్, పార్లమెంట్ అధికారం పెరిగింది మరియు కోర్టు యొక్క అధికారం తగ్గింది. మరియు గోలక్నాథ్ కేసుని ఈ రాజ్యాంగ సవరణ నిర్వీర్యం చేసింది. ఈ రాజ్యాంగ సవరణ అనేది నిర్వీర్యం చేసింది. సో ఇప్పుడు మళ్ళీ కోర్టు రెస్పాండ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు 4వ జడ్జ్మెంట్ వస్తుంది, ద ఫేమస్ జడ్జ్మెంట్. ఏంటిది అదనంటే కేశవానంద భారతి తీర్పు. సో కేశవానంద భారతి తీర్పు, సో ఇది 1971లో 24వ సవరణ జరిగితే, ఇది 1973లో కేశవానంద భారతి తీర్పు వచ్చింది. సో ఈ కేశవానంద భారతి తీర్పులో ఏమన్నది కోర్టు అని అంటే, 24వ రాజ్యాంగ సవరణని ఓకే చెప్పింది. ఓకే అని చెప్పడం అంటే అర్థం ఏంటి? ఓకే మై డియర్ పార్లమెంట్, నీకు అధికారం ఉంది, రాజ్యాంగాన్ని సవరించుకో, దీన్ని రాజ్యాంగంను సవరించుకో. ఓకే, పూర్తి రాజ్యాంగాన్ని సవరించుకో. ఓకే, టోటలీ ఫైన్. కానీ మై డియర్ పార్లమెంట్, రాజ్యాంగంలో కొన్ని మౌలికమైనటువంటి సూత్రాలు ఉన్నవి, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నవి. ఏమున్నాయంట? కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నవి. ఆ అంశాలను సవరణ చేసే అధికారము నీకు లేదు, నాట్ ఓకే అని చెప్పింది అనమాట. సో ఆ ముఖ్యమైనటువంటి అంశాలు, దాన్నే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఆ ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటివి అని అంటే, ఉదాహరణకి ప్రాథమిక హక్కులు, తర్వాత ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష. సో ఇటువంటివన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో వస్తాయి అన్నమాట. సో ఇది ఎవల్యూషన్, ఈ కేసెస్లో జరిగినటువంటి ఎవల్యూషన్ అనమాట. అంటే మనకి ఏ విధంగా ఈ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం అనేది పుట్టింది అనేది ఇది ఒక ఎవల్యూషన్. దాని తర్వాత ఇంకొక కేసు ఉంది మనకి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే, కొంచెం కాదు మంచిగానే ఇంపార్టెంట్. 5వ కేసు. సో 5వ కేసు మినర్వా మిల్స్ కేస్ 1980. సో ఈ మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పినారు అని అంటే, ప్రాథమిక హక్కులు అండ్ ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, అవి రెండూ కూడా 2 wheels of 1 vehicle అన్నట్టుగా, అవి రెండూ కూడా
ఈక్వల్, ఏది గొప్ప కాదు. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మీద ఆధిపత్యం చెలాయించవు, ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల మీద ఆధిపత్యం చెలాయించవు అనేటి విషయాన్ని మినర్వా మిల్స్ కేసులో 1980లో చెప్పడం జరిగింది. సో ఈ క్లాస్ని గతంలో చెప్పినాము. ఇది మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. ఒకసారి సెర్చ్ చేస్తే మీరు ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన కేసెస్ వివరాలు మనకు కొన్ని ఉన్నవి. సో ఈ కేసులో ఒకసారి సమరైజ్ చేసి చూద్దాం. చూడండి, దీంట్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోవాలి అనేది. ఒకటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం అంటే రాజ్యాంగం కాదు, ప్రాథమిక హక్కుల నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ప్రాథమిక హక్కుల నుంచి స్టార్ట్ అయింది. ద క్వశ్చన్, ప్రాథమిక హక్కులను సవరణ చేయవచ్చా కాదా లేదా అనేటువంటి దాని నుంచి స్టార్ట్ అయింది. సో అవును, ఎస్ అని చెప్పేసి 2 తీర్పులు వచ్చినవి. ఆ 2 తీర్పుల్లో ఒకటి 1951 తీర్పు, 1965 తీర్పు. నో అని చెప్పేసి 1967 తీర్పు వచ్చింది. సో మళ్ళీ ఎస్ అని చెప్పేసి 1973 తీర్పు వచ్చింది. సో ఈ విధంగా ప్రాథమిక హక్కుల సవరణ చేయవచ్చా లేదా అనే క్వశ్చన్ తోటి ప్రారంభమయ్యి పూర్తి రాజ్యాంగ సవరణ వరకు వెళ్ళిందనమాట. పూర్తి రాజ్యాంగ సవరణ చేయవచ్చా అనేటువంటి క్వశ్చన్ వరకు వెళ్ళింది. అది 1973 కేసులో. కాకపోతే ప్రాథమిక హక్కుల్ని సవరణ చేసిన, సో ద కంక్లూజన్ పాయింట్స్, ఫండమెంటల్ రైట్స్ని సవరణ చేసిన లేదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని సవరణ చేసిన అధికారాలు లిమిటెడ్ ఉంటవి అని గుర్తుపెట్టుకోవాలి. అధికారాలు లిమిటెడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కేసెస్ రిగార్డింగ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. సో దీంట్లో మీకు తెలిసిన ఇంకొక ఫేమస్ జడ్జిమెంట్ ఉంది. సో దానికి ముందు ఇంకొక రాజ్యాంగ సవరణ ఉంది, 42వ రాజ్యాంగ సవరణ 1976. సో దీంట్లో ఏం చెప్పింది అని అంటే, ఈ సవరణ ద్వారా అపరిమితమైనటువంటి సవరణ అధికారం ఉంది అని చెప్పింది. అపరిమిత సవరణ అధికారం ఉంది అని చెప్పింది. సో దీనికి రెస్పాన్స్గా 1980లో మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్పింది అని అంటే, నో, నీకు కేవలము పరిమితమైనటువంటి అధికారం మాత్రమే ఉంది అని చెప్పడం జరిగిందనమాట. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా 24వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 2 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఒకటి 1971లో, ఇంకొకటి 1976లో. అండ్ గుర్తుపెట్టుకోవాల్సినవి కేసెస్ 1951, 1965, 1967, 1973 అండ్ 1980. సో ఇది శంకరీ ప్రసాద్, సో దీంట్లో ఎస్ అని చెప్పింది. ఇది సజ్జన్ సింగ్ కేస్, దీంట్లో కూడా ఎస్ అని చెప్పింది. ఇది గోలక్నాథ్ కేస్, దీంట్లో నో అని చెప్పింది. అండ్ ఇక్కడ కేశవానంద భారతి కేస్, దీంట్లో ఎస్ అని చెప్పింది, బట్ కండిషన్ విధించింది. ఆ కండిషన్ పేరే బేసిక్ స్ట్రక్చర్. సో ఇక్కడ కూడా ఎస్ అని చెప్పింది, బట్ లిమిటెడ్ అని చెప్పింది. ఏమని చెప్పింది? లిమిటెడ్ అధికారం ఉంది అని చెప్పింది. ఎందుకంటే ఈ 1973 కేశవానంద భారతి కేసులో చెప్పిన తర్వాత ఇదేం చేసింది, 76లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నాకు అన్లిమిటెడ్ అధికారం ఉంది అని చెప్పుకుంది. ఎందుకు అనంటే ఇక్కడ కేశవానంద భారతి కేసులో లిమిట్స్ విధించినారు కదా. కాబట్టి మళ్ళీ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చెప్పుకుంది? అన్లిమిటెడ్ అధికారం ఉంది అని చెప్పుకుంది. సో మళ్ళీ సుప్రీంకోర్టు 1980లో నీకు ఓన్లీ లిమిటెడ్ అధికారం ఉంది అని చెప్పింది. సో ఇప్పుడు గోలక్నాథ్ కేసుకి ఎట్లా రెస్పాండ్ అయింది పార్లమెంట్? 1967లో గోలక్నాథ్ కేసుకి ఎట్లా రెస్పాండ్ అయింది అని అంటే, ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేసే అధికారం లేదు అని గోలక్నాథ్ కేసు చెప్తే, కాదు అమెండ్ చేసే అధికారం ఉంది, ఎస్ అని చెప్పుకుంది. ఇక్కడ ఇట్లా చెప్పింది. తర్వాత 1973లో కేశవానంద భారతి కేసులో కండిషన్స్ విధించి ఓన్లీ లిమిటెడ్ అధికారం ఉంది అని కోర్టు చెప్తే, ఇది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్లిమిటెడ్ అధికారం ఉంది అని చెప్పుకుంది. అర్థమవుతుందా?
మళ్ళీ కోర్ట్ 1980లో బాబు నీకు అన్లిమిటెడ్ అధికారం లేదు, ఓన్లీ లిమిటెడ్ అధికారమే ఉంది అని పార్లమెంట్కి చెప్పడం జరిగిందనమాట. సో ఫైనల్గా ఏం జరిగింది అని అంటే పార్లమెంట్కి ఉన్నటువంటి సవరణ అధికారాలు అన్లిమిటెడ్ కాదు, ఓన్లీ లిమిటెడ్ అని స్థాపించబడింది. తర్వాత కోర్టు యొక్క న్యాయ సమీక్ష అధికారాలు స్థాపించబడ్డవి. అంటే కోర్టు యొక్క అధికారాలు తగ్గించినారు వీళ్ళు. ఇప్పుడు ఇది 1971 అమెండ్మెంట్ దేనికి సంబంధించింది? కోర్టు యొక్క అధికారాలని తగ్గించడం. మళ్ళీ 1976 అమెండ్మెంట్ దేనికి సంబంధించి? అది కూడా కోర్టు యొక్క అధికారాలని తగ్గించడం, లిమిట్ చేయడం. అయితే మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మొత్తం రివర్స్ చేసినారు. ఎందుకనంటే 1977లో ప్రభుత్వం మారింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయి మొరార్జీ దేశాయ్ వచ్చినారు. సో ప్రభుత్వం మారింది కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ అన్నిటిని కూడా వీళ్ళు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రివర్స్ చేసినారు. ఈ రాజ్యాంగ సవరణని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని పదాలని చూడండి. నార్మల్గా ఆర్టికల్ 13లో ఏం చెప్తున్నారు అని అంటే లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిరోగేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ షెల్ బి వాయిడ్. అంటే పార్లమెంట్కి చట్టాలు తయారు చేసే అధికారం కూడా ఉంది, అవునా? 7th షెడ్యూల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో పార్లమెంట్కి చట్టాలు తయారు చేసే అధికారం ఉంది. అట్లా చట్టాలు తయారు చేసేటప్పుడు ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరిగితే అటువంటి చట్టాలు కొట్టివేయబడతవి. ఎవరు కొట్టివేస్తారు? న్యాయ వ్యవస్థ. ఎవరు కొట్టివేస్తారు? న్యాయ వ్యవస్థ కొట్టివేస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, కొంచెం డీపర్ అండర్స్టాండింగ్లోకి తీసుకెళ్తున్నా. ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన దేని ద్వారా జరుగుతుంది అని అంటే రాజ్యాంగ సవరణ ద్వారా జరుగుతుంది. ఒకవేళ ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన చట్టాల ద్వారా జరిగితే అది వేరు. చట్టాలు డిఫరెంట్, రాజ్యాంగ సవరణ డిఫరెంట్. ఓకే, చట్టాలు అనేవి పరిపాలన నిమిత్తం ఏర్పాటు చేయబడ్డటువంటి రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ అని మనం అనొచ్చు, పార్లమెంట్ ద్వారా తయారు చేయబడతాయి. రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగానికి మార్చడానికి చేసేది. సో ఈ రెండు ఎవరు చేస్తున్నారు అంటే రెండు పార్లమెంటే చేస్తుంది. అయితే ఆర్టికల్ 13 ప్రకారం మనము ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నందుకు కోర్టుకి ఛాలెంజ్ చేయవచ్చు. కానీ ఆ ఉల్లంఘించే అపోజిట్ థింగ్ ఏమై ఉండాలి అని అంటే చట్టాలు అయి ఉండాలి. అవి చట్టాలు అవ్వాలి. ఒకవేళ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే ఆర్టికల్ 13 ప్రకారము మనం పోయి కోర్టుని అడుగుతాము, కోర్టు అటువంటి చట్టాలను కొట్టివేస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ క్లియర్గా వినండి. మనకి ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అని అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు, పార్లమెంట్ చేసిన చట్టాలు ఒకవేళ 3వ భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేస్తే అటువంటి ఉల్లంఘనకి ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేస్తే అటువంటి ఉల్లంఘనలకు కోర్టు ఏం చేస్తుంది? అటువంటి చట్టాలను ఇటు కాదు, యారో మార్క్ ఇటు. సో అటువంటి చట్టాలను చెల్లుబాటు కాదు అని కొట్టివేస్తుంది. ఏం చేస్తుందంట? చెల్లుబాటు కాదు అని కొట్టివేస్తుంది ఉల్లంఘన జరిగితే. అయితే ఇప్పుడు మన వాళ్ళు 1951లో ఛాలెంజ్ చేసిన కేసు, 1965లో ఛాలెంజ్ చేసిన కేసు, 1967లో ఛాలెంజ్ చేసిన కేసు, ఇవన్నీ దేనికి సంబంధించింది అని అంటే రాజ్యాంగ సవరణలకు సంబంధించి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, రాజ్యాంగ సవరణల చట్టాలని, నార్మల్ చట్టాలు కాదు, అవి శాసనాలు కావు, రాజ్యాంగ సవరణ చట్టాలు. మరి ఒకవేళ
రాజ్యాంగ సవరణ చట్టాలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే, కొంచెం డీప్గా వెళ్తున్నాము, అర్థం చేసుకోవాలి. శాసనాలు వేరు, నార్మల్ చట్టాలు వేరు, ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు వేరు. సో మనకి ఆర్టికల్ 13లో ఏమని చెప్పినారు అని అంటే, ఆర్టికల్ 13లో ఈ సాధారణ చట్టాలు ఒకవేళ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే అవి కొట్టివేయబడతవి అని చెప్పినారు. కానీ మరి ఒకవేళ ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే దాని పరిస్థితి ఏంటి? సో అందుకే పార్లమెంట్ తెలివిగా 24వ సవరణ సమయంలో 1971లో పైన చెప్పినా కదా 24 ఏమని చెప్పింది రీజన్ అని అంటే, ఈ గోలక్నాథ్ కేసు ఏమన్నది, నో సవరణ చేయడానికి లేదు అని అన్నది. కానీ ఇప్పుడు 24వ సవరణలో పార్లమెంట్ ఏమని చెప్పింది అని అంటే, రాజ్యాంగ సవరణలు అనేవి నాట్ అండర్ ద మీనింగ్ ఆఫ్ ద లా. సో అవి చట్టాలు కావు, అది ఆర్టికల్ 13 యొక్క డెఫినేషన్లోకి రాదు. రాజ్యాంగ సవరణ అనేది ఆర్టికల్ 13 యొక్క డెఫినేషన్లోకి రాదు. సో కాబట్టి సవరించేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంది అని 24వ రాజ్యాంగ సవరణ క్లారిఫికేషన్ ఇచ్చిందనమాట. అచ్చా, సో దీనికి మన కేశవానంద భారతి కేసులో ఏమన్నారు అంటే, అవును కరెక్టే, అవును రాజ్యాంగ సవరణలు అనేవి ఆర్టికల్ 13 యొక్క డెఫినేషన్ కిందికి రావు అని చెప్పింది. సో ఇప్పుడు పార్లమెంట్కి ఒక సాకు దొరికింది. సో ఇప్పుడు ఆర్టికల్ 13 కిందికి రావు అని చెప్పినప్పుడు మేము పార్ట్ 3ని ఇష్టం వచ్చినట్లు సవరణ చేయవచ్చు అని అనుకుందనమాట పార్లమెంట్. ఏమనుకుంది? పార్ట్ 3ని ఇష్టం వచ్చినట్లు సవరణ చేయవచ్చు అని అనుకుంది. కానీ ట్విస్ట్ ఏం చెప్పింది అని అంటే, అక్కడ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేటువంటి సిద్ధాంతాన్ని స్థాపించి పార్లమెంట్ యొక్క సవరణ అధికారాల మీద కొంచెం ఆంక్షలు అనేది విధించడం జరిగిందనమాట. సో ఏమున్నాయి ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో, ఏమేమో అంశాలు ఉన్నవి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో అని అంటే, ఒకటి భారతదేశం యొక్క సార్వభౌమత్వం. సో దీన్ని ఎవరు కూడా మార్చడానికి లేదు. మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ. తర్వాత పార్ట్ 4లో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాల యొక్క ఎయిమ్ అయినటువంటి సంక్షేమ రాజ్యం యొక్క స్థాపన మరియు రాజ్యాంగం యొక్క ఆధిపత్యం, రాజ్యాంగం యొక్క ఆధిపత్యం. అండ్ మనది గణతంత్ర రాజ్యం. సో గణతంత్ర వ్యవస్థ మరియు ప్రజాస్వామ్య వ్యవస్థ. అదేవిధంగా మనది సమాఖ్య ప్రభుత్వం. సో ఈ సమాఖ్య లక్షణము మరియు లౌకిక భారతదేశం, అధికారాల విభజన, అదే మాదిరిగా ఐక్యత అంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అని అంటాం. అండ్ ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్యన సమతుల్యత. సో ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్స్, ఇవన్నీ కూడా ప్రాథమిక లక్షణాలు, మౌలికమైనటువంటి సిద్ధాంతాలు. సో వీటిని మార్చడానికి అధికారం లేదనమాట. సో ఫైనల్గా మీరు నోట్ చేయాల్సిన పాయింట్స్, ఒకటి పాయింట్ నెంబర్ 1, ఆర్టికల్ 13 అనేది చట్టాల యొక్క డెఫినేషన్ ఇస్తుంది, లా యొక్క డెఫినేషన్. అదేవిధంగా ఆర్టికల్ 13 కోర్టుకి వెళ్ళడానికి మనకి అవకాశం ఇస్తుంది. సో కోర్టుకి వెళ్ళి ఏం చేయాలి అని అంటే, చట్టాలు ఒకవేళ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే అవి చెల్లుబాటు కావు అని మనము ఎవరు డిక్లేర్ చేస్తారు అని అంటే, కోర్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఆర్టికల్ 13 యొక్క డెఫినేషన్లోకి రాజ్యాంగ సవరణ చట్టాలు రావు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ నాట్ అండర్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 13 అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1951 జడ్జ్మెంట్, 1965 జడ్జ్మెంట్, 1967 జడ్జ్మెంట్ అండ్ 73 జడ్జ్మెంట్, 1980 జడ్జ్మెంట్. రాజ్యాంగ సవరణలకు సంబంధించి 24వ రాజ్యాంగ సవరణ మరియు 76 సంవత్సరంలో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ. ఇదేమో 71వ సంవత్సరంలో జరిగింది 24వ రాజ్యాంగ సవరణ, అండ్ 76 సంవత్సరంలో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ. సో దేనికి రెస్పాన్స్గా జరిగింది అని అంటే, 24వ రాజ్యాంగ సవరణ గోలక్నాథ్ కేసుకి రెస్పాన్స్గా, అండ్
42వ రాజ్యాంగ సవరణ కేశవానంద భారతి కేసుకి రెస్పాన్స్గా పార్లమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫైనల్గా ఏమని చెప్పినారు అని అంటే న్యాయ సమీక్ష అధికారం అనేది రీస్టోర్ చేయబడింది అండ్ పార్లమెంట్ యొక్క అధికారాలు లిమిటెడ్ అని చెప్పేసి సిద్ధాంతాలు స్థాపించబడ్డవి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్. సో మనము ఆదేశిక సూత్రాలకి ప్రాథమిక హక్కులకు సంబంధించి కూడా కేసెస్ని చూసినాం. సో దాంట్లో భాగంగా అది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చర్చించినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయట్లేను. వాటిని కూడా మీరు వాచ్ చేయవచ్చు. ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సో అర్థం చేసుకోవాలి. సో ఇట్స్ అ ట్రయాంగులర్ స్టోరీ అనమాట. మొత్తానికి దీంట్లో ఉన్నటువంటి యాక్టర్స్ ఎవరు అని అంటే ఒకటి ప్రాథమిక హక్కులు సవరించవచ్చా లేదా, తర్వాత పార్లమెంట్కి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, అండ్ న్యాయ వ్యవస్థ ఏ విధంగా జోక్యం చేసుకుంటుంది అనేటువంటి ఈ ముగ్గురి మధ్యన ఉన్నటువంటి స్టోరీ. సో ఇది కాస్త ముందుకు వెళ్ళి ప్రాథమిక హక్కులు మాత్రమే కావు, పూర్తి రాజ్యాంగంకి సంబంధించి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనే సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. సో ఫైనల్గా న్యాయ వ్యవస్థ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ తీసుకొచ్చింది. పార్లమెంట్ అనేది లిమిటెడ్ సవరణ అధికారాలను కలిగి ఉంది అనేటువంటిది మనకి డిక్లేర్ అయిందనమాట. సో ఇవి సమ్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ యూ కెన్ సే బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించి చెప్పొచ్చు. సో ఇంత చాలు. ఇంకేమైనా డౌట్ ఉంటే యూ మే ఆస్క్ మీ అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ప్రిపేర్ వెల్, హ్యావ్ ఎ నైస్ టైమ్ అహెడ్. బై బై.